ఇది ఈ రూటు హైదరాబాద్లో శంషాబాద్ నుండి మణికొండ వెళ్ళేటువంటి రూట్ అండి. ఇది మణికొండలో మనకి లగేజ్ ఉంది. ఆ లగేజ్ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి మచిలీపట్నం ట్రైను 10 గంటల 20 నిమిషాలకు ఉంటుంది. దానిని మనం క్యాచ్ చేయాలి. ఆల్రెడీ 7:30 అయిపోయింది. ఇప్పుడు మనం వెంటనే మణికొండ వెళ్ళి అక్కడ లగేజ్ తీసుకొని అక్కడి నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలి. ఇవ్వండి, కారు బుక్ చేసాము, వెళ్తున్నాము. చూడండి, నైట్ టైము వ్యూ చాలా బాగుంది. హైదరాబాదు నిజంగా ఎంత అందంగా ఉందో చూడండి. ఇది బొంబాయి లాగా ఉంది. మన హైదరాబాద్ని మనం పూర్తిగా చూస్తే ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలాగా మనకి ఆనందాన్ని ఇస్తుంది. హైదరాబాద్ అంటే ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు ఈ వీడియోని గట్టిగా ఒక లైక్ చేయండి. రోడ్డు జర్నీ మనం ఇలా స్క్రీన్ మీద చూస్తుంటే చాలా అందంగా ఉంటుంది. ఇది టీవీలో పెట్టుకుని చూస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. మనం కారులో ఉన్నట్టు ఊహించుకుంటే ఈ జర్నీ చాలా ఆనందాన్ని మనకి ఇస్తుంది. మణికొండ వచ్చేసామండి. మణికొండ నుంచి అక్కడ లగేజ్ తీసుకొని మళ్ళీ సికింద్రాబాద్ వచ్చేసాం. ఇంకా కొంచెం టైం ఉండడంలో ఈ సికింద్రాబాద్లో ఉన్నటువంటి విఘ్నేశ్వర స్వామిని దర్శనం చేసుకొని వెళ్దామనేటువంటి ఉద్దేశంతో వినాయకుడి గుడికి వచ్చామండి. చూడండి, వినాయకుడి గుడి నైట్ టైం ఎంత అందంగా ఉందో. మేము ఎప్పుడు వచ్చినా సికింద్రాబాద్లో ఉన్నటువంటి వినాయక స్వామిని చూచి నమస్కరించుకొని మేము ప్రయాణం సాగిస్తూ ఉంటాం. ఇలా చేస్తే అన్ని శుభాలే జరుగుతాయి అని మా నమ్మకం.
ఈ వినాయకుడి గుడి రాత్రి 8:30కు క్లోజ్ చేసేస్తారు. క్లోజింగ్ టైం అయిపోయింది, అందుకని పూర్తిగా వీడియో తీయలేకపోయాము. మళ్ళీ ఇంకొకసారి వెళ్ళినప్పుడు ఈ గుడి మొత్తం వీడియో తీసి మీకు అందించడం జరుగుతుంది. వినాయకుడు జన్మ వృత్తాంతాన్ని ఇక్కడ చిత్రపటాల రూపంలో పెట్టారు. చాలా బాగుంది. కెమెరాలో అంత ఇదిగా అవి క్యాప్చర్ చేయట్లేదు. అక్కడ చూస్తే చాలా బాగుందండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.